నేననుకున్న శరీరం కూడా అగ్నికీలలో దగ్ధమై బూది కుప్పై పడిపోతుంది. పడిపోయిన తర్వాత జీవుడు ఒక్కడే నిలబడి చీకటి పడుతుంటే భయభ్రాంతుడైతే అప్పుడు అందరూ వెళ్ళిపోతారు. పార్వతి, నేను కూడా లేకపోతే చచ్చిపోయిన వాడు 100 మాటలు చచ్చిపోతాడని సాయం కోసం వల్లకాట్లో నేను కాపరం ఉన్నానంటాడు శివుడు. కాబట్టి ఇవి ఏవి శాశ్వతములు కాదని తెలిసి కూడా భ్రాంతి పోగొట్టుకోలేక అన్నీ తీసుకొచ్చి ఈ సంపాదించినదేదో అది కాదు వెంట వచ్చేది, ఏ మార్గంలో సంపాదించావన్న దాన్ని బట్టి నీ పాపపుణ్యములు ఒక్కటే నీ వెంట వస్తాయి. ఎంతమంది వెళ్ళిపోయారు. నేననుకున్న శరీరం కూడా అగ్నికీలలో దగ్ధమై బూది కుప్పై పడిపోతుంది. పడిపోయిన తర్వాత జీవుడు ఒక్కడే నిలబడి చీకటి పడుతుంటే భయభ్రాంతుడైతే అప్పుడు